రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతాంగానికి మేలు చేసే ఏకైక నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడేనని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. నూజిల్లా మండలం ఖమ్మంపాడు గ్రామంలో బుధవారం నిర్వహించిన మీ భూమి మీ హక్కు సదస్సుకు చీఫ్ విప్ జీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతులకు ప్రభుత్వ రాజ్యముద్రలతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ అనంతరం జీవి ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చి రైతుల భూములను కాజేసేందుకు గత వైసీపీ ప్రభుత్వం కుట్ర పడిందన్నారు. పొలాల్లో వేసే హద్దు రాళ్ల మీద రైతు పట్టాదారు పాసు పుస్తకాల మీద తన బొమ్మను వేసుకున్న జగన్మోహన్ రెడ్డి తానే భూములకు యాజమాని అనుచందంగా వ్యవహరించారని విమర్శించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రీసర్వే ద్వారా రైతుల భూములో వ్యత్యాసాలు వచ్చి భూములు తగ్గుదల వల్ల అన్నదాతల రెవెన్యూ కార్యాలయాలు చుట్టూనాడు తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసి రైతులకు మేలు చేసే ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని తీసుకొచ్చిందని చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. ఒక్క సంతకంతో ఆయన ఒక్క రోజులో పెన్షన్ 3,000 పెన్షన్ 4,000 చేశారు. దివ్యాంగులకు 3,000 పెన్షన్ డబల్ చేశారు, 6,000 చేశారు దివ్యాంగులకు. ఆ విధంగా పెన్షన్లు పెంచుతామని మాటిస్తే మాట నిలబెట్టుకున్న చంద్రబాబు గారిని చూసాం. అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాము ఉచితంగా అన్నారు, ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు ఇస్తామన్నారు, ఇచ్చి చూపించారు. దాంతో పాటు ఇంకా అన్నదాత సుఖీభవ, అరెకరం పొలం ఉన్నా 20 సెంట్లు పొలం ఉన్నా ఎస్సీలకి ఎస్టీలకి తక్కువ పొలం ఉంటది, వాళ్ళకు కూడా 20,000 సంవత్సరానికి అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు ప్రతి రైతు కుటుంబానికి 20,000 రూపాయలు ఇస్తున్నటువంటి చంద్రబాబు గారికి సరే గట్టిగా చప్పట్లు కొట్టి జేజేలు బలకాన్ని కోరుతున్నా. అలాగే చదువుకునే పిల్లలకి గతంలో అమ్మఒడి అందరికి ఇస్తామని 3 లక్షల మందికి ఎగ్గొట్టారు. 3 బిడ్డలున్నా 4 బిడ్డలున్నా ఒకరికి ఇచ్చారు. కొన్ని ఇళ్లలో ఒక్కడు కూడా అందల. రాష్ట్రంలో గత వైసీపీ పాలనలో అమ్మఒడి 3 లక్షల మందికి అందల, ఒక్క బిడ్డకే ఇస్తామన్నారు. ఎన్నికలకు ముందేమో అందరికి ఇస్తాం, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. గెలిచిన తర్వాత ఏమో అవసరం దీన్ని నాకు బోడి మల్లన్న అన్నట్టు గెలిచిన తర్వాత ముందు ఎలక్షన్ ముందు అందరికి ఇంతమంది బిడ్డలుంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తామని మాయ మాటలు చెప్పారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇవాళ ఒక్క బిడ్డకి ఇచ్చారు. ఆ ఒక్క బిడ్డ 3 లక్షల మందికి ఎగ్గొట్టారు. కానీ మన అన్న చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇచ్చారు. మంత్రి నారా లోకేష్ గారు మరి తండ్రికి తగ్గ తనయుడిగా ఎన్టీఆర్ మనవడుగా చాలా కష్టపడి పనిచేస్తున్నాడు. తల్లికి వందనం పథకం అందరికి అందించాడు. 2 బిడ్డలున్నా ఇచ్చారు, 4 బిడ్డలున్నా తల్లికి వందనం పథకం ఇచ్చారు. ఆ విధంగా సమర్థవంతంగా తల్లికి వందనం పథకం అమలు చేశారు. అన్నదాత సుఖీభవ, 3 గ్యాస్ సిలిండర్లు, అలాగే ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం మహిళల కోసం, ఈ విధంగా సూపర్ 6 పథకాలని బ్రహ్మాండంగా సూపర్ హిట్ గా అమలు చేశారు మన చంద్రబాబు గారు. అట్లాగే మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. చంద్రబాబు గారు ఆయన మీద పెద్ద బాధ్యత పెట్టారు. అయా గ్రామాలన్నింటి అభివృద్ధి చేయాలి, పంచాయతీరాజ్ శాఖ బాధ్యత అప్పచెప్తే పోయిన సంవత్సరం 4,500 కోట్లతోటి 3,000 పనులు చేశారు. 3,000 పనులు పూర్తి చేశారు. పల్లె పండుగ పేరుతో గ్రామాల్లో బాగా అభివృద్ధి చేయడానికి బాటలేశారు. వైసీపీ పాలనలో 5 ఏళ్లలో కలవట్టు కట్టలేపారు, కనీసం సిమెంట్ రోడ్డు వేయలేపారు. ఎస్సీ కాలనీలో లేదు, బీసీ కాలనీ లేదు, ఎస్టీ కాలనీలో లేదు. ఎక్కడ ఒక 5 లక్షలు పెట్టి 1 లక్ష రూపాయలు పెట్టి ఒక గ్రామాల్లో ఓ సిమెంట్ రోడ్డు ఇలా 50,000 పెట్టి ఒక చిన్న కలవట్టు కట్టలేకపోయారు వైసీపీ పాలనలో. కానీ ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చినాక 4,500 కోట్లతో 3,000 పనులు చేపట్టారు. అనేక గ్రామాల్లో సిమెంట్ రోడ్డు వేయటం కానీ సైడ్ కాలువ కట్టడం ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆ విధంగా అభివృద్ధికి శ్రీకారం చుట్టినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి జేజేలు పలకాలని అందరినీ కోరుతున్నా. ముఖ్యంగా ఈ విధంగా సూపర్ 6 పథకాలు అమలు చేసి పేద ప్రజలకు